వచ్చారు? విజయరాయ్ పెదవేగ నియోజకవర్గం విజయరాయ్. ఏం చేస్తుంటారు మీరు? కూలి పని. మ్యారేజ్డా? మ్యారేజ్. ఏం చేస్తారు మీ సార్? సరేనమ్మా. ఎంతమంది పిల్లలు ఉన్నారా? 2 అబ్బాయిలు. ఏం చదువుకుంటున్నారు? చదువులు అయిపోయినాయి. ఈ రోజు మీరు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా? జగనన్న మీద అభిమానం విన్నాను. ఎందుకండి అభిమానం? వాళ్ళ నాన్న వల్ల నేను ప్రాణాలతో బతికానండి. నేను ఒకప్పుడు ఆరోగ్యశ్రీ పథకం పెట్టింది ఆయనేనండి. సత్యదాన్ని బతికించింది ఆయనే. నేను ఆయన మీద నాకు అభిమానం ఎప్పుడు ఉంటుంది. నాకు సత్యదాగా ఉంటుంది. ఈ రోజు ప్రాణాలతో ఉన్నానంటే ఆయన వల్లే. ఒకప్పుడు ఏం పెట్టినాకు హాస్పిటల్కి ఇక్కడ ఇదే ఆశ్రమం హాస్పిటల్లో చేయించుకున్నా. టక్కుమని వెళ్ళంగానే చూసుకుని ఊపిరితిత్తుల ఆపరేషన్ అవదానం వెళ్ళాం. అప్పుడు కూడా ఉన్నది ఈయనే, ఈ ప్రభుత్వమే. జగనన్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అవదనుకున్నాం. మా వెళ్ళి మా ఎమ్మెల్యే గారు వెళ్ళి పెడితే తీసుకెళ్ళి పెడితే ఎమ్మంటే సంతకం పెట్టించి జగన్ పెట్టి ఆరోగ్యశ్రీ సంతకం పెట్టారు. నాకు ఆపరేషన్ అయింది ఆయన వల్ల. బతికింది చచ్చేదాన్ని బతికా నేను. ఇంకా అభివృద్ధి లేని గేమ్ పెట్టాలని 15 సంవత్సరాలు చేశాడు. ఏం చేశాడు చెప్పనండి. నేను ఈ పథకాలు పెట్టానండి. ఏ పథకం పెట్టాడు? పలానా పథకం పెట్టామని చెప్పండి. ఎదురుగా వచ్చి ఎక్కడా ఉండి ఎనమలు వాడతాం కాదు. ఎదురుగా వచ్చి మేము ఆడవాళ్ళకి ఇచ్చేసామా అని లేదా పిల్లలకి ఇచ్చేసి ఎదురుగా వచ్చి చెప్పనండి. ఎనమలు ఉండి ఏదో చెప్పేసి చేసేసి మేము ఇది చేసాం మేము అది చేసామంటాం కాదు. ముందుండి చేసామంటే ఎవరో నమ్ముతాం. పసుపు ఆడవాళ్ళకి పసుపు కుంకుమ ఇచ్చాం, రుణమాఫీ చేసామంటున్నారు. మైని చేయలేదా? ఏంటండి పసుపు కుంకుమ రుణమాఫీ అండి? నేను డ్వాక్రాలో ఉన్నా. ఏం చేశాడు చెప్పమనండి. ఆయనకున్న తొత్తులుగా ఎనమల తొత్తులు తిన్నారు. ఆ పథకాలన్నీ కలిసి ఇల్లు కట్టుకోవాలంటే 1 లక్ష రూపాయలు వస్తే ఇల్లు కట్టించమని పెడతామని చెప్పాడు. వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే మీరు 1 లక్ష రూపాయలు తీసురండి, మేము ఇళ్ల స్థలం రాస్తామని చెప్పారు. లేకుండా ఎలా పెట్టాడు? అంటే వాళ్ళ తొత్తులేక తింది. టీడీపీ ప్రభుత్వంలోనే. టీడీపీ ప్రభుత్వమే. మా ఊర్లో టీడీపీ ప్రభుత్వాలు అడిగారు 1 లక్ష రూపాయలు తీసురండి, తీసుకొస్తే ఇల్లు కట్టించి పెడతామన్నారు. 1 లక్ష రూపాయలు ఇస్తే మీ ఏళ్ళు కట్టించదే ఉందిగా. మేమైతే అదే 1 లక్ష రూపాయలు మేము కట్టించుకోలేమా? మేము ఇస్తే 1 లక్ష రూపాయలు కట్టిస్తారు, లోన్ పెడతారా? ఇంకా వాళ్ళకి నాలిచ్చిందే ఉంది. ఇంకా ప్రతి ఒక్కరు లేనోడు ఉంటాడు, ఉన్నోడు ఉంటాడు. లేనోళ్ళ దగ్గరికి మాలాంటి వాళ్ళ దగ్గరికి మేము 1 లక్ష రూపాయలు ఇవ్వగలం. మేము డైలీ అంతా 200 రూపాయలు కూలి తెచ్చుకోవాలి. కూలి తెచ్చుకున్న వాళ్ళకి ఎలా జరిగింది? ఏమీ చేయలేదంటానికి ఈ రోజు పిల్లలకే కానీ ఎవరికి కానీ బాగా జరిగింది. మా ఊర్లో పిల్లలకి ఎవరికైనా సరే, స్కూల్ పిల్లలకంటే ఎవరికైనా మేము తెల్లారు లేసి 5 గంటలకు పెన్షన్ డబ్బులు మాకు ఇస్తున్నారు. ఒకప్పుడు అదే పెన్షన్ డబ్బులకి క్యూలో నుంచున్న వాళ్ళు మేము. అదే పెన్షన్ డబ్బులకి 4 రోజులు 5 రోజులు క్యూలో నుంచున్నాం పని పాటలు అనుకొని. ఇప్పుడు ఎక్కడ నుంచున్న పని లేకుండా ఏ పని పాటలు లేకుండా తెల్లారికి 5 మేము పనికి వెళ్ళే టైంకి టక్కన తెచ్చి పెన్షన్ డబ్బులు మాకు ఇస్తున్నాడు ఆయన. ఇంకా ఏం చేయాలని జగన్ చేసిన 5 సంవత్సరాల 3 సంవత్సరాలు కరోనా వచ్చింది. ఏ ఎమ్మెల్యే ఏ మంత్రి పెట్టుకుంటాడు ఇదంతా? ఈయన తట్టుకున్నాడు. ఆయన ఇంకా ఎవరైనా తట్టుకుంటారు? అది ఈయన తట్టుకున్నాడు కాబట్టి సరిపోయింది. 3 సంవత్సరాల కరోనా వస్తే ఆయన ఎక్కడ ఉండి మోళ్ళన్నాడు. కరోనాలో బయటికి రాలేదు ఆయన. కరోనాలో ఎవరు బయటికి రాలా? ఎవరు బయటికి రాంది? ఎవరు రావాలి? టీడీపీ వాళ్ళు. టీడీపీలో అప్పుడు బయటకు వచ్చారు ఎవరైనా? ఒక్కరు రాలా. ఈయన ఉన్నాడు బయట ఉండి దర్జాగా తిరిగి అందరినీ తట్టుకున్నాడు. దేనికైనా సరే ప్రతి పథకాలను తట్టుకున్నాడు ఆయన. ఏ ఆరోగ్యం ఎక్కడ ఉంది పని? కరోనాలో వచ్చేవారని భయపడ్డాం మనం అదే విధంగా తిరిగాం కదా. ప్రతి హాస్పిటల్ కూడా ఆరోగ్యశ్రీ ప్రతి దాంట్లో ఏ హాస్పిటల్ పెట్టలా. ఒకప్పుడు 2 హాస్పిటల్ ఉన్నాయి, 2 హాస్పిటల్ ఉన్నాయి. ఇస్తున్నారని చెప్తున్నారు, పథకాలు ఇస్తున్నారని చెప్తున్నారు. కానీ ఈ పథకాలు ఇచ్చి కూడా జనాలు సోమరపోతులు చేస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి కదా. కాదండి, అన్న వాళ్ళు చేస్తున్నారా? అయితే ఎవరు చెప్పండి మరి చెప్పిన సరేనండి. ఈ సోమరపోతులు చేస్తాడు కరెక్టే. ఆయన చేసిందండి. అన్న క్యాంటీన్ పెట్టాడు. ఆయన చేసిందండి. అంతకని ఎక్కువగా ఆయన చేసింది. ఆయన అన్న క్యాంటీన్ పెట్టాడు. అన్న క్యాంటీన్ పెట్టి అది సోమవారపోతు కదా. ఆయన చేసింది. అంతకన్నా సోమవారపోతానవే కదా. మరి 5 రూపాయలు ఇచ్చి అన్న క్యాంటీన్ తినడయ్యా అన్నాడు. ఇంకా అలా కూలీల పనికి ఇంకేముంది? ఇంకా అభివృద్ధి చేయలేట్లా అంటే పథకాలు ఇస్తున్నారు కానీ అన్ని సరుకులు రేట్లు పెంచేసి అభివృద్ధి లేకుండా అంతకన్నా ఎక్కువ ఆయన ఉన్నప్పుడు చేశాడు కదండి. ఇంకా వచ్చింది ఈయనకి 5 సంవత్సరాలే కదండి. ఇంకా ఈ 5 ఏళ్ళు ఎంతకన్నా ఇంకా చేయాల్సిందండి. ఆయన 15 సంవత్సరాలు చేశాడు. మీరు అన్నది కరెక్ట్. ఆయన 15 సంవత్సరాలు చేశాడు. ఆయన ఏం చేశాడు చెప్పండి. సరే మీరు అన్నది కరెక్ట్ పని. ఎందుకంటే మీరు ఏమి చేయలేదు పోనీ 15 సంవత్సరాలు చేశారు కదా. ఏమి చేసి చెప్పండి. అంటే అమరావతి అభివృద్ధి చేసామంటున్నారు కదా. అమరావతి ఆయన ఏం అమరావతి నాకు అది ఒకటే కావాలని అమరావతి రాజధాని ఒకటే చేయమని చెప్తున్నాడుగా. అంటే రాజధాని అది ఒకటి ఉంటే సరిపోతుంది. మొన్న ఇంకేమో రాజధాని వద్దా? అంటే ఆ ఊరిలో ప్రశాంతంగా ఉంటే చాలు. ఆ ఊరిలో ఉంటే చాలు రాజధానిలో. ఆయన 3 రాజధానులు ఎందుకు కట్టాడు? అంటే ఆ రాజధానిలో ఉన్న పిల్లలు ఇంకే ఊర్లో లేరా? ఆ రాజధానిలో ఉన్న పిల్లలు ఆ ఊర్లో ఉన్న పిల్లలు ఇంకే ఊర్లో లేరా? ఎవరు లేరంటే పని ఆ ఊరు కూడా రాజధాని పెడతాం. ఈ 3 ఊర్లో రాజధాని పెట్టాడు. ఎందుకు కట్టాడు? అన్ని ఊర్లో పిల్లలు బాగుండాలని. అంటే అది అభివృద్ధి కాదు. అది
అదే అప్పుడు కదా అంటే ఆ ఊరు కంటే వాళ్ళ ఊర్లో పొలాలకి అన్ని రేట్లు కావాలి కాబట్టి ఆ ఊరు రాజధాని కావాలి. తెలుగుదేశం అందరూ రెచ్చుకోవటం అనమాట. అది సరేనమ్మా. సరే ఒక ప్రతిపక్షాలే కాదు ఆయన సొంత చెల్లె షర్మిల గారే అసలు ఏ అభివృద్ధి చేస్తాడు అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. పెట్టినప్పుడు కాదండి, పెట్టినప్పుడు ఆయన చేయలేదు. ఆయన చేయనప్పుడు చెల్లి అనమాలు ఎందుకు ఉందండి? మన దగ్గర వచ్చి నా ఎన్నగా ఓటు వచ్చేది నా ఎన్నగా ఎందుకు చేయబుద్ది. ఇప్పుడు దానికి లాభం కాబట్టి ఏ లాభం చూడకుండా అన్న మీద ఎందుకేస్తుంది ఇంతలో వాళ్ళ అన్న ఇచ్చేలాగా అలా ఆయన అదొక్కడే ఆవిడొక్కడే చెల్లి ఉంది. ఇంతమంది చెల్లెలు ఉన్నాం, ఇంతమంది తమ్ముళ్ళు ఉన్నాం. ఆవిడొక్కడే కాదు అందరం అది పెట్టలేమే, అందరినీ చూసుకుంటాడు ఆయన. ఆవిడొక్కడే కాదంటే సరిపోదండి. మళ్ళీ నెక్స్ట్ ఎవరు వస్తారు? మా జగనన్న